11 యూనిట్స్ని కలిసాను నేను. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నా జనరల్గా యూనిట్స్ అంటే ఏం మాట్లాడతారు, టీచర్ల గురించి మాట్లాడతారు, టీచర్ల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు, వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ మాట్లాడతారు, వాళ్ళ ప్రమోషన్స్ మాట్లాడతారు, అది ఇది మాట్లాడతారు. సో మన రవి గారి టీము, నర్సరెడ్డి గారి టీం వచ్చినప్పుడు నేను ఎవరు చెప్పినా కానీ రాసుకుంటా. ఇది నాకు 3వ పుస్తకం ఇది గత 110 రోజులలో అన్నీ రాసుకుంటా, ప్రతి పాయింట్ కూడా రాసుకుంటాను. 135 పాయింట్స్ చెప్పాను. అందులో 95% పాయింట్స్ ఎడ్యుకేషన్ మీద చెప్పారు. ఇదంతా వెరీ ఇంపార్టెంట్. సో మిగతా వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలుసు. అయితే మీరంటే ఇంకొక యూనివర్సిటీ నేను వాళ్ళ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది రివర్స్ పోయింది. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ. సో నేను చెప్పాను ఎంత బాగానే ఉంది, మీరు మళ్ళీ ఒకసారి రండి, ఈసారి వచ్చినప్పుడు ఓన్లీ పిల్లలు ఎడ్యుకేషను క్వాలిటీ గురించి మాట్లాడదాము అని చెప్పి పంపించడం జరిగింది. సో విషయం ఏంటంటే నేను మిమ్మల్ని టీచర్ అనుకుంటాను కదబ్బా, టు బి ఫ్రాంక్ విత్ యూ. నేషనల్ బిల్డర్ అంత పదం వాడదు కానీ యు ఆర్ చేంజ్ మేకర్స్. డెఫినెట్గా మీరు అనుకుంటే యూ కెన్ చేంజ్ ది సొసైటీ. నాకు ఇక్కడ వచ్చినాక ఇంకో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏం పెరిగిందంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, ఈ ఆర్ఎస్ఎస్ గోల, బీజేపీ మూర్ఖత్వం కాదు, దే ఆర్ వెరీ బ్రిలియంట్ పీపుల్. సో వాళ్ళ యొక్క అగ్రెసివ్నెస్ అని చూస్తుంటే భయం అవుతుంది నాకు, మా సొసైటీ ఎడిపోతుంది ఏంటని. మిమ్మల్ని చూసాక కొంచెం ధైర్యం వచ్చింది మళ్ళీ. ఐ థింక్ పర్లేదు, స్టిల్ ఐ థింక్ యూ కెన్ బ్యాక్. మొత్తానికి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అని కొంచెం ధైర్యం వచ్చింది నాకు. అంటే మీకు తెలుసో తెలియదో, మీకు మీ గురించి, మీ పవర్ గురించి, మీ యొక్క పొటెన్షియల్ మీకు తెలిసి అవ్వదు. పెద్ద తలనొప్పి. ఒక ఉద్యోగి లాగా కాదు, మీరు ఉద్యోగి కాదు. మీరు యూటీఎఫ్లో ఉంటే మీరు ఉద్యోగి కాదు, ఇంకో దగ్గర ఎట్లా ఉంటే ఉద్యోగే. బట్ మీరు యూటీఎఫ్లో ఉంటే ఉద్యోగం ఎట్లా అవుతారబ్బా? యు ఆర్ ఏ చేంజ్ మేకర్. సో మీరు సమాజాన్ని మార్చగలరు. మీకున్న పొటెన్షియల్ తెరవడం లేదు. నాకు ఈ మధ్య కాలం నా పొటెన్షియల్ నాకు కొంచెం మళ్ళీ తెలిసింది. ఆ బస్ యాత్ర చేస్తే తెలిసింది. నువ్వు ఇంతేనా రాజకీయం అనుకున్నాను. అంటే వీ కెన్ మేక్ సమ్ చేంజ్ డెఫినెట్గా. ఇట్స్ నాట్ దట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటేనే చేంజ్ అవుతుంది, కాదు, అట్లా కాదు. నాకు పుస్తకం నేను ఎప్పుడు 1994లో ఒక బుక్ లేదు, ఒక టీచర్, కర్నూలు టీచర్ ఒక బుక్ లేదు. ఆ బుక్ నేను అప్పుడు చాలామందికి 200 బుక్స్ కొని ఇచ్చాను నేను, మా స్టాఫ్ అందరికీ కూడా. పేరు మర్చిపోయాను. ఒక టీచరు హౌ హెస్ చేంజ్ ది విలేజ్ మీద బుక్ ఉందండి. అది ఇప్పుడు నా దొరకడం ఎక్కడ కూడా ఆ బుక్. సో దట్స్ అండ్ హౌ హీ హ్యాస్ రియల్లీ రివల్యూషనైజ్డ్ ది విలేజ్. అక్కడ మొత్తం ఎట్లా మార్చాడు అంటే, మనం అందరం ఏమనుకుంటామంటే, నేను సైన్స్ టీచర్ని, నాకు 4వ పీరియడ్లో నేను పోవాలి, పోయినాను, 9:40 అయింది, నేను మళ్ళీ బయటికి రావాలి అంటే 10:20కి బయటికి రావాలి. సో ఆ పట్టుకలో నేను ఈ లెసన్ చెప్పాలి, టక 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 చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. ఈజ్ ఇట్ సో? అంతేనా టీచర్ అంటే? కాదు అని చెప్తున్నాను, రిపీట్గా చెప్తున్నాను, కాదు. మీరు చెప్పిన వాళ్ళల్లో ఎంతమందికి అర్థమైంది అది మీకు తెలుసు, ఎంతమందికి అర్థం కాలేదు మీకు తెలుసు. బట్ దాని మీద న్యూట్రల్, నో కామెంట్స్ లాగా అట్లా మెయింటైన్ చేస్తాం స్టేటస్ కో, మన ఓన్ సాటిస్ఫాక్షన్కి. కాదు, అది కాదు, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో అట్లాగే బయట, స్కూల్ బయట మీకు తల్లిదండ్రులు ఉంటారు, ఊరు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు తిక్కగా ఆలోచన చేస్తారు. వాళ్ళ ఆలోచన విధానం అంతా ఎట్టడో పోతుంది, గాలికి పోతుంది. సో మనం ఏం మాట్లాడడం దాని గురించి? మాట్లాడతారు, కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఇంకా కూడా డెఫినెట్గా ఉన్నారు. కానీ బట్ ఆ నంబరు తగ్గుతుంది, పెరగడం లేదు. ఇప్పుడు ఇందులో నేను ప్రశ్న అడుగుతాను. నాగపంచమి రోజు
పాము పుట్టలో పాలు తాగుద్దని పాముకి పాలు పోస్తారు మన సైన్స్ టీచర్లు కూడా. ఎంతమంది పాము పుట్టలో పాలు పోస్తారు సిన్సియర్ చేయొద్దండి. ఎంత సిన్సియర్ అమ్మ మేడం గారు, అట్లా ఉండాలి కదా. ఇప్పుడు మీకు పాము పాలు తాగదని కూడా తెలుసు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు ఆ పుట్టలో పాము వేషంలో ఉన్నారు, పరకాయ ప్రవేశం చేసింది, పై నుంచి పాలు పడుతున్నాయి. ఒక చెంబు తర్వాత ఇంకో చెంబు, ఇంకో చెంబు తర్వాత ఇంకో చెంబు. మీరేమనుకుంటున్నారు? ఆ పాలు పోస్తే అది పాలు తాగి ఎంజాయ్ చేస్తే మనకు పుణ్యం వస్తుంది. మన పుణ్యం వస్తే ఇక ఇవన్నీ ఉంటాయి, 1, 2, 3, 4 అన్నీ వస్తాయి. సో చచ్చిపోయిన తర్వాత కూడా 1, 2, 3, 4, 5 వస్తాయి అని మన ఖాతాలో వేసుకుంటూ పోతుంటాం. ఈజ్ ఇట్ సో? అది సత్యమా? అది సత్యం కాదని కూడా తెలుసు మళ్ళీ. వాట్ ఈస్ దిస్ మైండ్ సెట్? వాట్ ఈస్ దిస్ యాటిట్యూడ్? వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? ఇది నాకు అర్థం కావట్లే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, నాగేశ్వరరావు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, పాత ఎగ్జాంపుల్, పోస్ట్ కార్డ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ పోస్ట్ కార్డ్ ఎగ్జాంపుల్ని మనం లేటెస్ట్గా వాట్సాప్ గమనించుకోవాలి. మీకు పలాని SMS వస్తుంది, అది చదివిన తర్వాత 12 మందికి పంపండి. పంపితే మీకు మంచి జరుగుతుంది, పంపకపోతే నష్టం జరుగుతుంది. ఆ 12 మంది బక్కరగాళ్ళ పేర్లు మీరు టకా 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 కొట్టేస్తారు. మీకు తెలుసు ఏమి జరగదని, ఉత్తరం తెలుసు, ఎందుకైనా మంచిది జరుగుద్దేమో. ఏంటండి ఇది? ఇదేం సొసైటీ అండి? MSCలు, MAలు, అది కాక మళ్ళీ నేను 24 పుస్తకాలు చదివాను, నేను 250 పుస్తకాలు చదివాను. అంటే మా ముఖ్యమంత్రి గారు ఆయన పాత ఆయన 84,000 పుస్తకాలు అన్నట్టు మీరు కూడా. ఏంటిది? వాట్ ఈస్ దిస్ సొసైటీ? నాకేం అర్థం కావట్లే. నేను దురదృష్టవశాత్తు ఆ యూరోప్ అంతా తిరిగి వచ్చిన, ఇందాక మేడం చెప్పిన స్కానింగ్ కంట్రీస్ అనేది వచ్చిన. ఎక్కడున్నాం మనం? వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కడున్నాం మనము? విద్యలో ఎక్కడున్నామో, పేదరికంలో ఎక్కడున్నామో, మూర్ఖత్వంలో ఎక్కడున్నామో, సూపర్ స్టిషన్స్లో ఎక్కడున్నామో, అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ భాషను నేను ఈ మీటింగ్లో చెప్పగలుగుతున్నా, కానీ మరి ఇదే భాషని నేను, ఇదే కంటెంట్ని అన్ని మీటింగ్లో చెప్పలేను. అవునా కదా? అందుకే వీళ్ళు ఎవరు, ఏం మాట్లాడాలి? నేను మాట్లాడితే వీళ్ళకి సంతోషపడతారా, ఏడుస్తారా, బోర్ ఫీల్ అవుతారా, ఇర్రెలవెంట్ ఫీల్ అవుతారా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో విద్య గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే టీచర్లు కాబట్టి, నేను కమిషన్ చైర్మన్ కాబట్టి దాని గురించి మాట్లాడకుండా నేను బోలని ఇక్కడ నుంచి. విషయం ఏంటంటే కూడా మన విద్య ఈరోజు చాలా సబ్ స్టాండర్డ్ ఉందబ్బా. అది ఎట్టనో అర్థం కావట్లేదు నాకు. మీలాగా నేను ఇక 40 నిమిషాలు పాఠం చెప్పుకుంటూ పోలేను. సో ఐ హ్యావ్ టు థింక్, ఏదో జరగాలి ఇక్కడ అనేది నాకు నిద్ర పట్టడం లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఏం చేయాలి దాని మీద. ఎందుకంటే నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే మనది పేద దేశము, సో అందుకనే మనది విద్య ఇట్లాగే ఉంటుంది, మన రోడ్లు ఇట్లాగే ఉంటాయి, మన గ్రామాలు ఇట్లాగే ఉంటాయి, మన మోరీలు ఇట్లాగే ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ మనది పేద దేశం కాదు యాక్చువల్గా. ఇప్పుడు మీరు చాలామంది ఒక ఊరికి అడుగుతున్నారు, ఒక శాంపుల్ క్వశ్చన్, ఎంతమంది మీ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఆర్ యూరోప్లో, కెనడాలో, అమెరికాలో? చేయొద్దండి, ఎత్తండబ్బా, పర్లేదు. ఐ నో ఎవ్రీథింగ్ చెప్తున్నా కదా నేను. చాలామంది ఉంటారు ఎత్తండిలో, మీరు మామటం కొద్దీ. ఎందుకు చెప్తున్నానంటే, వెన్ యూ గో టు అమెరికా, వెన్ యూ గో టు లండన్, వెన్ యూ గో టు సింగపూర్, మీరు అందరూ ఎట్లా ఫీల్ అవుతారంటే, అరే ఇంత అద్భుతంగా ఉంది కంట్రీ, చాలా బాగా ఉంది కదా కంట్రీ, సో భలే ఉన్నాయి, రోడ్లు బాగున్నవి, బిల్డింగ్లు బాగున్నవి, సో ఎయిర్పోర్ట్లు బాగున్నవి, సో వాళ్ళ జీతాలు బాగున్నవి అని హ్యాపీ ఫీల్ అవుతారు కదా.
హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ కల్చర్ని చూస్తారు, మీకు కొంచెం అర్థమైంది. సో అక్కడ నుంచి మీరు ఏం మాట్లాడొద్దు, గమ్మున ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్లో అంటే గమ్మున ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, అంత బాగానే ఉంటుంది. ఉంచొద్దు, ఎక్కడ కూడా ఎక్కడ చెత్త పడేయద్దు, అన్నీ ఫాలో అవుతారు. జస్ట్ మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగగానే ఎట్లుంటాం మనము. సో ఇది దీస్ ఆర్ ది థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఏంటంటే ఇది రియల్లీ ఒక లెర్నింగ్ క్రైసిస్ అయితే ఉంది, భయంకరమైన లెర్నింగ్ క్రైసిస్ ఉంది. సో దీన్ని ఎవరు తప్పట్టాలి? శాంతా సిన్హా మేడం ఒక మాట అంటేది, ఆమె పిల్లలు నేర్వలేకపోతున్నారా, టీచర్లు చెప్పలేకపోతున్నారా, ప్రభుత్వాలు చెప్పకూడదని అనుకుంటుందా? ఏది కరెక్ట్ ఇందులో? మూడోది కొంచెం, రెండోది కూడా కరెక్టేనేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మూడోది అనడం ఈజీ, బట్ రెండో దగ్గర మనం యాక్సెప్ట్ చేయం. బట్ పార్ట్లీ ఎస్, వెరీ సింపుల్ లాజిక్ ఇది కదండి. ఎందుకనేది నేను ఎస్ అన్ని సౌకర్యాలు లేవు, బాగానే ఉంది, అది గవర్నమెంట్ని తోసేద్దాం, నో ప్రాబ్లం. కానీ 10 మందే పిల్లలు ఉంటారు మీ దగ్గర. సరే, 2 పిల్లలు 5వ తరగతిలా, 2 పిల్లలు 4వ తరగతిలా, ఒకరు 3వ తరగతిలా, 3 2వ తరగతిలా, 1 2 1వ తరగతి అనుకుందాం. ఈ 10 మంది పిల్లలకి మీరు 5వ తరగతి పిల్లలు పోతారు కదా బయటికి, పోయేటప్పటికల్లా కనీసం ఆ పిల్లగానికి, ఆ పిల్లకు మీ దగ్గర 5 సంవత్సరాలు ఉన్నారు అంటే 5 × 220 రోజులు, ఒక 200 వేసుకుందాం, ఇంటూ ఒక రోజుకు ఒక 6 గంటలు, అంటే దగ్గర దగ్గర 6000 గంటలు మీ దగ్గర ఉంటున్నారు కదా. మరి వాళ్ళు 6000 గంటల తర్వాత కూడా తెలుగు ఎందుకు చదవలేకపోతున్నారు, ఇంగ్లీష్ ఎందుకు చదవలేకపోతున్నారు? మరి అక్కడ ఉంది కదా, నేను చెప్పిన ఇందాక రెండోది కూడా ఏదో ఉంది, సంథింగ్ ఉంది అక్కడ, ఎక్కడ ఉంది. సో దానికి కూడా అనొచ్చు, ఇక్కడ చెప్తాం సార్ వీళ్ళకి ఈ పాట ఇప్పుడు రోజుకే 18 సబ్జెక్ట్ చెప్పాలి నేను ఈ 5 మందికి, ఈ 5 తరగతులకి, నేను ఎక్కడ చెప్తాను అని వదిలిపెట్టేసిన అని కూడా అనొచ్చు. కానీ బట్ ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్, అన్నీ చాలా 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 ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా 90% గవర్నమెంటే తప్పు పక్క. ఎందుకంటే వాళ్ళు నేర్పించదలుచుకోలేదంటే కరెక్ట్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి చూద్దాం, అది ఇప్పుడే మనం దాన్ని అలిగేషన్ వేయొద్దు. బట్ మొన్నటి వరకు గత 10 సంవత్సరాలు మాత్రము పర్పస్ఫుల్గా కేసీఆర్ గారు విద్య ఇవ్వద్దు, వీళ్ళకి స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే విద్యను ధ్వంసం చేసిండు. అది మాత్రం పక్కా నాకు అర్థమైంది క్లియర్ కట్గా. సో బట్ ఏంటిది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఈ రకంగా ఈ దేశము ఇట్లా ఎవరు ఆలోచించడం లేదు అనేది నాకు చాలా డిస్టర్బింగ్ థింగ్ అనమాట ఇది. సో ఎవరు ఆలోచన చేయాలి సార్? ఫస్ట్ ఎవరు డిస్టర్బ్ కావాలి? నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతానండి, మీ ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీ మనవలు మీ మనవరాళ్ళు రైట్, కొంతమంది పెళ్ళి కూడా కాకపోవచ్చు, బట్ వాళ్ళకు కూడా ఈ ప్రశ్న. సో మీ మనవలు మనవరాళ్ళు ఒకవేళ ఫారెన్ పోకపోతే ఇక్కడే ఉంటే మీరు ఆ మనవలు మనవరాళ్ళు సేఫ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చేతండి. దొరికిపోయింది మీరు నాకు. ఎందుకు దొరికిపోయిందంటే మీ మనవలు మనవరాలు సంతోషంగా ఉండాలంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఏ సేఫ్ సొసైటీ. మీరు సేఫ్ ఉండాలి అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉన్నాము, మీకు అది కూడా ఏదో ఏం పెన్షన్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి, సారీ ఓల్డ్ పెన్షన్ ఇది కాదు, ఇది పోవాలి అనుకుంటున్నారు కదా. అది వస్తే అంతా అయిపోయినట్టే అనుకుంటున్నారు, ఇక హ్యాపీ, ఇక మాకంతా హ్యాపీ లేరని అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చాలాసార్లు మనకి ఏమవుతుందంటే వితిన్ వన్ లైఫ్లో యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ జనరేషన్స్ ఆఫ్ లైఫ్స్. మీ లైఫ్లోనే డిఫరెంట్ ప్యాకేజ్ చేస్తూ ఉంటారు మీరు డెఫినెట్గా. సో దాంట్లో మీ పిల్లలు చూస్తారు, దాంట్లో మీ మనవల్ని మనవరాలు చూస్తారు. ఇంకా కొంచెం ఎక్కువ బతికితే బీపీ లేకుండా షుగర్ లేకుండా మీ ముని మనవల్ని వాళ్ళని చూస్తారు మీరు. సో వాళ్ళు సంతోషంగా ఉండాలంటే
మీరందరూ కూడా చేంజ్ మేకర్ అవతారం ఎత్తాల్సిందే. మీకు షార్ట్ కట్ లేదు. సావని వాళ్ళ ఫ్యూచర్ నాకెందుకో అని ఇంకా ఎక్కువ స్వార్థపరంగా ఉంటే ఇట్లాగే ఉండండి, నో ప్రాబ్లం నాకు. కానీ బట్ మీరు చూడబోతున్నటువంటి ఫ్యూచర్ అనేది చాలా తొందరలోనే మనం కొన్ని ఘోరమైనటువంటి విషయాలు, కొన్ని ఘోరమైనటువంటి సంఘటనలు చూడబోతున్నాము. దానికి నిన్న తుక్కుగూడలో జరిగిన ఒక శాంపుల్, ఇంకొక శాంపుల్ మీకు వస్తూనే ఉన్నాయి. శాంపుల్స్ అన్నీ మీకు తెలుసా, అందరూ తెలుసా తుక్కుగూడ సంగతి? మాట్లాడారు కదా. సో అలాంటి సంఘటనలు, ఇంకా భయంకరమైన సంఘటనలు వస్తాయి. ఎందుకంటే ఈ దేశంలో మనకి చాలా వైరుధ్యాలు ఉన్నటువంటి దేశం ఇది. ఈ వైరుధ్యాలలో మనకి చాలా సమన్వయంతో లేకపోతే చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ మనకి ఎదురుపడే అవకాశం ఉంది. ఇది అంతా కూడా మనం దానికి భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిరియా చూసారు కదా, సిరియాలో ఒక మంచి రిచ్ కంట్రీ, అది రిచ్ కంట్రీ, కానీ ఒక దుర్మార్గుడి పరిపాలనలో చాలా మళ్ళీ ధ్వంసం అయిపోయింది. అది ధ్వంసం అయిపోయి పిల్లలందరూ పోతుంటే చాలామంది ఆ పడవలలో అక్కడ ఇక్కడ పిల్లలు ఎంత దారుణంగా చనిపోయారు. ఇప్పుడు గాజాలో ఇవన్నీ కూడా ఏంటంటే సివిల్ వార్. సో సివిల్ వార్ వచ్చినప్పుడు చెదరైపోతాయి అనమాట. అది ఈ సివిల్ వార్స్ ఎట్లా వస్తాయంటే చెప్పలేం ఎట్లా వస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో. ఒకటి మీకు చెప్తాను నేను, అంటే ఇది ఎంత డేంజర్ అనేది చెప్తున్నాను మీకు. ఇది విద్యకు సంబంధించింది కాదు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సే దిస్. ఈ దేశంలో 140 కోట్ల దేశంలో మనకి సుమారుగా ముస్లిమ్స్ 22 కోట్ల మంది ఉన్నారు, రైట్? సో 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 22 కోట్ల ముస్లిమ్స్ని అంటే ఆల్మోస్ట్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ మన ప్రపంచంలో ముస్లిం కంట్రీ ఇండియా. ఇండియా ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇండోనేషియా. ఈ 23 crores 22 crores ముస్లిమ్స్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఏం చేయాలి? వాళ్ళ లెక్క ప్రకారము వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి, లేకపోతే వీళ్ళందరినీ కూడా హిందూయిజాన్ని కన్వర్ట్ చేయాలి. నేను ఎందుకు మాట్లాడుతుంటే దిస్ ఇస్ లింక్డ్ టు యువర్ గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్స్ సేఫ్టీ. దాని గురించి నేను మాట్లాడుతున్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ for this country, for this nation, for this religion, our own so-called Hindu religion, ఈ 23 కోట్ల మందిని హిందూయిజం కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందా? ఉంది అంటే ఇట్లానండి, లేదంటే ఇట్లానండి. కామన్ సెన్స్ కదా ఇది, సచ్ ఎ కామన్ సెన్స్. దెన్ దిస్ రిలీజన్ ఆఫ్ దిస్ నేషన్ లెడ్ బై బీజేపీ, కెన్ దే ఎలిమినేట్ all these 23 crores Muslims? Is it possible? అంతేనా? ఇదా నో, ఇంపాసిబుల్. మరి ఏంటంటే ఇది తమాషా అంతా. వాడు తీసేయలేడు వాళ్ళని. దట్ మీన్స్ వాట్? మనం అందరము కూడా ఒక సంఘీభావంతో, ఒక హార్మోనియస్ సొసైటీగా మనం నిలబడాల్సిందే కదా. ఇద్దరం ఒకరికొకరు మనము ఇచ్చిపుచ్చుకోవాల్సిందే కదా అండి. వెరీ సింపుల్ లాజిక్ కదా. కానీ ఈ లాజిక్ మిస్ అయ్యి మనలాంటి వాళ్ళని కూడా కొంతమందిని అటువైపు వెళ్ళిపోతున్నాం. ఎంత డేంజరస్ అది. ఇందాక చెప్పారు, పోనీ వాళ్ళందరూ నేను కూడా అందులో జాయిన్ అవుతాను, నాకేం ప్రాబ్లం లేదు. మరి మీరు కనీసం పావర్టీ మొత్తాన్ని తీయగలుగుతున్నారా? అందరినీ ఆర్ యూ మేకింగ్ దెమ్ ప్రాస్పరస్? మరి పోనీ అందరికీ కూడా ఒక మంచి నాణ్యమైన విద్య ఇవ్వగలుగుతున్నారా అంటే అది ఇవ్వరు. అది కూడా మళ్ళీ అగైన్ మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్కి అందరికీ నాణ్యమైన విద్య ఇవ్వాలని లేదు. ఉందా? లేదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. అంటే మరి అలాంటి సంస్కృతిని, అలాంటి ఒక ఐడియాలజీని మనము ఎక్కడ పెట్టాలి? వాళ్ళని దూరం పెట్టాలండి. చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనవలు, మన మనవరాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళని చూసి అబ్బా ఇదేం పార్టీలో పోయి చెత్త పార్టీ, ఇదే నంచగొండి, ఇదే అని తిట్టుకునే వాళ్ళం అప్పట్లో. మన్మోహన్ సింగ్ చచ్చిపోయినాక మన్మోహన్ సింగ్ గారికి ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది ఇప్పుడు, అవునా? సో అప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులను చూసినాక మేమందరం జాయిన్ కొత్తలో మాకు దుర్మార్గులా కనిపించేవాళ్ళు. ఎందుకంటే మేమంతా కాలేజీలో ఉన్నంత లెఫ్ట్లో ఉండి మొత్తం కూడా మనకంతా వేరే ఉండేది ఐడియాలజీ. వీళ్ళని దుర్మార్గులా చూసేవాళ్ళం. ఈ రోజు వాళ్ళు దేవుళ్ళగా కనబడుతున్నారు మా పాతకాలం వాళ్ళందరూ కూడా.
సో ఇవి చేంజెస్ ఇట్లా వచ్చేస్తున్నాయి, బాగా వచ్చేస్తున్నాయి చేంజెస్ ఇవంతా కూడా. మీకు తెలుసో తెలియదో ప్రస్తుతం ఉన్నటువంటి మొన్న గత 10 సంవత్సరాల్లో, ఇప్పుడు ఇది మనం మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత కామెంట్ చేద్దాం ఈ కొత్త గవర్నమెంట్ మీద. బట్ గత 10 సంవత్సరాలు చేసినటువంటి ధ్వంసము ఎంత డేంజరస్ అంటే, మన పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వకపోవడం అనేది, వాళ్ళు కావాలని దాన్ని, మీకు తెలుసో తెలియదో కేసీఆర్ గారు ఒక్క నిమిషం కూడా విద్య మీద రివ్యూ చేయలేదు ఆయన. మీకు తెలుసా? మీకు 9.5 సంవత్సరాలలో పాపం, నాకు ఇప్పుడు చెప్పొద్దుగా, నేను కెమెరా గురించి పర్లేదు, చెప్పినా పర్లేదు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆవిడ, పెద్ద ఆవిడ రిటైర్ అయ్యారు కదా, రంజీవ్ ఆచార్య గారు, లాస్ట్ రోజు నేను రిటైర్మెంట్ అయినప్పుడు నేను ఇంకా డిపార్ట్మెంట్ అక్కడ నా డిపార్ట్మెంట్ కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేది. నేను అట్లా జస్ట్ కట్టర్స్కి వెళ్ళి కలిస్తే అందరినీ బయటకు పంపించి మురళి అని కావాలని బూతులు తిట్టి, ఒక్క నిమిషం కూడా, ఒక రోజు కూడా, ఒక పూట కూడా రివ్యూ చేయలేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. నేను 100 సార్లు రిక్వెస్ట్ చేసిన, ఎక్కడ కనపడ్డా కానీ వేరే మీటింగ్లో కనపడితే సార్ మాది రివ్యూ చేయండి సార్ అని అడిగినప్పుడు, మీరు మీ టీచర్లు అంతా మీరు ఏంటే నాకు అట్లా కసిరించుకుంటూ పోయాడట. అంటే అంత దుర్మార్గతం. ఆయనతో ఎందుకు చేస్తారనుకుంటున్నారు మీరు? మీకు అర్థమవుతుందా ఎందుకు చేస్తుండో అట్లా? ఎందుకు లేదు? వెరీ సింపుల్ లాజిక్. ఇలాంటి రాజకీయ నాయకులు అందరూ కూడా, మోడీ లాంటి వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కావచ్చు, ఈ బీఆర్ఎస్ కేసీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, నేను పొలిటీషియన్ కాదు, ధైర్యంగా మాట్లాడుతున్నా. సో ఎందుకంటే నాకేం మొహమాటలు లేవు. వీళ్ళది ఏంటంటే, వీళ్ళ లెక్క ఏంటంటే, వీళ్ళది స్టేటస్ కో. పేదలనే ఉంచాలి, పేదవాళ్ళనే ఉంచితే సో వాళ్ళ పార్టీ ఎప్పటికీ కూడా, వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ మునుమనుడు ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇంకా ఛాన్స్ వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. వాళ్ళకు కూడా నాణ్యమైన విద్య వస్తే, ఈ జంగయ్య లాంటి వాళ్ళు, రవి లాంటి వాళ్ళు, నర్సటి గారు లాంటి వాళ్ళు, మురళి లాంటి వాళ్ళు చదువు వస్తే ఇట్లా మాట్లాడతారు కదా. ఇట్లా మాట్లాడడానికి లేదు. అట్లా వాళ్ళకి 500 రూపాయలు పడేస్తే క్యాడర్ దొరకాలి, జెండా మోస్టర్ దొరకాలి. ఒక 1000 రూపాయలు పడేస్తే, నాకు చెప్పిండు కదా రావణాసురుని అన్నారు కదా ఇందాక నాగేశ్వర్ గారు. సో వాళ్ళందరికీ ఎంత అనుకుంటారు వాళ్ళ జీతము? సో రోజుకి 500 రూపాయలు. మన సోషల్ మీడియాలో కుక్కలు అంటే నేను వాళ్ళని పిచ్చి మాట్లాడుతాను, ఏందో మాట్లాడతారు వాళ్ళు. సో అలాంటి కుక్కలు దొరకాలి అంటే ఇటు నాణ్యమైనవి దిగొద్దు. వెరీ సింపుల్ లాజిక్ అనమాట. పర్పస్ఫుల్గా ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. సో నేను ఏమంటున్నానంటే, అది బడ్జెట్ ఇవ్వకపోవడం కావచ్చు, అన్నీ కావచ్చు. సో నేను ఏమంటున్నానంటే, మీ పిల్లలు, మీ మనవలు, మీ మనవరాలు, మీ మున్మనవరాలు కూడా హ్యాపీగా ఉండాలంటే సింపుల్ ఫార్ములా అబ్బా, ఏం లేదు. అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, ఇంతే, ఇంక వేరే ఏం లేదు. సో అందరూ సంతోషం, పేదవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. అసలు పేదరికం పోవాలంటే ఎట్లా? నేను ఫస్ట్ 25-30 సంవత్సరాలు పేదరికం పోవడానికి నేను ఆ బర్రె గొర్రె పట్టుకొని తిరిగిన. సో బర్రె గొర్రె ఉంటే కొంచెం ఆదాయం పెరిగితే సో వాళ్ళకి విద్య వస్తుందేమో, విద్య కొనుక్కోవచ్చేమో అనే దాంట్లో పోయినాను. నో, దట్ ఇస్ నాట్ ది సొల్యూషన్ ఎట్ ఆల్. పేదరిక నిర్మూలన జరగాలి అంటే ఇట్స్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. ఇంకా వేరే షార్ట్ కట్ లేనే లేదు. అందుకని నేను గత 8-9 సంవత్సరాల నుంచి నేను పందా మార్చుకున్నా, ఇటు ఎడ్యుకేషన్కి వచ్చేసిన. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా పేదరికం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, నాకు తెలుసు. ఇంట్లో మోర్ దాన్ 70% పీపుల్ కదా. సో మీరందరూ కూడా పేదరికం నుంచి బయటకు ఎట్లా వచ్చిండ్రు? జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వీళ్ళు ఇష్టపడడం లేదు. అందుకని బడ్జెట్ని, మన తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ఎంత తెలుసా మీకు? ఎడ్యుకేషన్ అలొకేషన్ ఇట్ ఈస్ జస్ట్ వాడు పాతోడు ఉన్నప్పుడు 6.4% ఇచ్చాడు. దట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, నాట్ ఓన్లీ తెలంగాణ. లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ 6.4%, రైట్? అండ్ తెలంగాణ is the only state having single digit of allocation to the education, less than 10%. అన్ని 10% కంటే ఎక్కువనే ఉన్నవి. కొన్ని రాష్ట్రాలు, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు 28% అలొకేషన్ బడ్జెట్కి ఇచ్చారు వాళ్ళు. సో నేను ఆల్మోస్ట్ చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చాను. దగ్గర 10 రాష్ట్రాలలో వెళ్ళి ఈ మొత్తం ఎడ్యుకేషన్ గురించి చూసి వచ్చాను అనమాట. ఎక్కడ మంచిగా ఉందంటే అక్కడికి వెళ్ళడమే, అంతే. ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా అభివృద్ధి చెందలేదు విద్య. ఇట్ ఈస్ ఆల్ జనరల్ స్కూల్స్, జనరల్ ఎడ్యుకేషన్.
సో మనకి వీళ్ళు ఒక ఫార్ములా నేర్చుకున్నారు రాజకీయ నాయకులు, ఏదో ఒక 5% పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ పడేస్తే ఇక మొత్తం విద్య చేసినట్టే అనే దాంట్లో మనల్ని గుడ్డు కొట్టిస్తున్నారు ప్రజలందరినీ కూడా. సో ఇది చాలా తప్పు ఇది. సో ఫైనల్గా నేను మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే, యాజ్ ఎ చేంజ్ మేకర్, దయచేసి మీరు ప్రజలకి అవేర్నెస్ ఇవ్వండి. సో పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వండి. ప్రభుత్వాలు కావాలని విద్యను ధ్వంసం చేస్తున్నవి, కావాలని పేదరికంగా ఉంచుతున్నవి, విద్యను నాణ్యమైన విద్యను ఇవ్వకుండా అనే ఒక సమాచారాన్ని ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో పెట్టమని చెప్పాడు కదా, దీన్ని సోషల్ మీడియా ద్వారా చెప్తారా లేదా డైరెక్ట్గా చెప్తారా, కానీ ఇది మాత్రం సత్యము. నేను యాజ్ ఏ లెర్న్డ్ పర్సన్, యాజ్ ఏ లిటిల్ బిట్ కమిటెడ్ పర్సన్ టువర్డ్స్ సొసైటీగా నేను స్టడీ చేసింది ఏంటంటే, కావాలని వీళ్ళు నాణ్యమైన విద్య ఇవ్వటం లేదు. సో అది దానికి మనకి విలువ ఏంటంటే, మనము తల్లిదండ్రుల్ని ఆర్గనైజ్ చేయాలి. తల్లిదండ్రులను ఆర్గనైజ్ చేయడం ద్వారా మాత్రమే ఆ డిమాండ్ని పెడితే, సో ఆ డిమాండ్ ద్వారా మా ఓట్లు పోతాయనే భయంతో విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది, బడ్జెట్ పెంచాల్సి వస్తుంది, నాణ్యమైన విద్య ఇవ్వాల్సి వస్తుంది తప్ప ఉత్తుత్తగా మాత్రము ఇవ్వరు. సో అది ఆ బాధ్యత, ఆ గురుతర బాధ్యత మీ మీదనే ఉంది. లాస్ట్కి 1 పాయింట్ చెప్పి పెడతాను. మీరు అందరు చూస్తారు కదా సింగపూర్ ఎడ్యుకేషన్ వాటి వెళ్ళినప్పుడు, మీరు యూట్యూబ్లో కూడా చూస్తారు కదా, అలాంటి నంబర్ 1 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎడ్యుకేషన్ మనకి రావాలి అంటే సింపుల్గా నేను సివిల్ ఇంజనీర్గా, యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా, యాజ్ అడ్మినిస్ట్రేటర్గా నేను జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేశాను. సో జస్ట్ ఈక్వలెంట్ టు యూరోపియన్ ఎడ్యుకేషన్, స్కాండినేవియన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ మనకి ఇవ్వాలి అంటే వీ నీడ్ సింపుల్ మనీ, దట్ ఈజ్ జస్ట్ 65,000 crores. దాన్ని ఒక 5 సంవత్సరాలు స్పెడ్ చేస్తే మీకు సుమారుగా ఒక 12,000 కోట్లు 13,000 కోట్లు వస్తుంది. ఆ 12,000 13,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా మీ టీచర్లకు సంబంధించిన శాలరీస్ ఒక 20,000 కోట్లు కాకుండా ఎక్స్ట్రా ఇది ఒక 11-12,000 కోట్ల రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలు ఇస్తే మీకు యూరోపియన్ ఎడ్యుకేషన్ వస్తుందండి. వెరీ సింపుల్ లాజిక్. లేవా మన దగ్గర? అది దాన్ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ టు ఎడ్యుకేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందా అంటే 12 నుంచి 13% వస్తుంది అంతే. ఇట్ ఈస్ అంటే వెరీ మచ్ డూయబుల్ ఇట్ ఈస్. కానీ చేయరు. సో చేయడానికి వాళ్ళ మనసు రాదు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ వేరు. సో ఇలాంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించి దయచేసి మీరు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషనిస్ట్, టీచర్ అన్నమాట, టీచర్ అంటే ఇంకో లాగపోతుంది, అది ఎంప్లాయీ లాగపోతుంది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ తెలంగాణైట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఓరియంటేషన్ ఉన్న పర్సన్గా, ఒక అభ్యుదయవాదిగా మీరు ఈ ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్కి అవేర్నెస్ ఇవ్వాలి. పేరెంట్స్తో మనం ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేయాలి, వాళ్ళతో డిమాండ్ చేయించాలి. అందరికీ కూడా నాణ్యమైన విద్యని అప్ టు హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఇప్పించగలిగితే ఈ సొసైటీ ఈరోజు 134 ర్యాంకులో ఉంది. 200 దేశాలలో 134 ర్యాంకు ఉన్నాం మనము. అలాంటి మనం టాప్ 10లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో వీటి మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో జై భీమ్, జై తెలంగాణ. మొహమాట పడొద్దబ్బా ఇలాంటి వాటిల్లో. మనము వీఆర్ ది యాక్టివిస్ట్. దట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.